ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2024 ఎన్నికలకు ముందు ఈ మేరకు బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. దీంతో టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులకే ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు దక్కేవి. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. అంతకు ముందు స్థానిక సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. దీంతో ఈ 50%లోనే బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 33% కోటా అమల్లో ఉండగా జగన్ సర్కార్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 29%కి తగ్గిపోయాయి. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే వైసీపీ హయాంలో ఇచ్చిన జీవో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదిస్తుంది. రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనుకుంటే రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ పరంగానే మొత్తం నామినేటెడ్ పోస్టుల్లో 34% బీసీలకు కేటాయించాలనే నిర్ణయాన్ని అమలు చేయొచ్చు. ఏదేమైనా బీసీలకు 34% కోటా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.